హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని, ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను క్యారెట్ హల్వా అయితే చేయాలనుకుంటున్నాను. వాటికి కావాల్సిన నేను కూడా చూపిస్తున్నాను చూడండి. క్యారెట్ అయితే నేను 4-5 పెద్ద పెద్ద దుంపలు అయితే తీసుకొని తురిమి పెట్టుకున్నాను అనమాట అక్కడ. మరి అలాగే పాలు తీసుకున్నాను, గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. మరి పొయ్యి అయితే వెలిగించి దాని మీద గిన్నె పెట్టేసి పాలు పోసాను. మరి పాలు కొంచెం వెచ్చబడిన తర్వాత ఫస్ట్ పొంగొచ్చినప్పుడు తురుము అనేది మనం అందులో వేసేసుకొని, క్యారెట్ తురుము అనేది వేసేసుకున్న తర్వాత మనం చక్కగా అందులో ఉడికించుకోవాలన్నమాట. పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా మెత్తగా మనం చేత్తో అలా నొక్కినప్పుడు మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడు వరకు కూడా పాలల్లో మనం ఇట్లా మరిగించుకోవాలి, చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, అదంతా కూడా చిక్కబడేంత వరకు గంటితో అలా తిప్పుకుంటా దగ్గరకు వచ్చేంత వరకు కూడా అలా చేసుకోవాలి. చాలా ఈజీ అండి, త్వరగా అయిపోయింది అనమాట. మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటిలోనే నేను కూరగాయలతో పాటు కదా క్యారెట్ అనేది తీసుకొచ్చాను కదా, ఇట్లా హల్వా అయితే చేద్దాం అనిపించింది నాకు. అందుకని అయితే ట్రై చేస్తున్నానండి. చూడండి, దగ్గర పడేసరికి మనం పంచదార కూడా ఒక కప్పు అయితే తీసుకొని వేస్తున్నాను నేను. బాగా ఉడికిపోయిన తర్వాత వేయాలండి. క్యారెట్ తురుము అనేది మనకి చేతికి మెత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం పంచదార అనేది వేసి, పంచదార వేయటంతోనే కొంచెం నీరులాగా వచ్చింది కదా, అది కూడా దగ్గర పడేంత వరకు కూడా గంటితో తిప్పుకుంటూ మనం తక్కువ మంట మీద ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. దగ్గరకు వచ్చే కొద్దికి మనం పంచదార వేస్తాం కదా, పాకంలాగా ఉండి చక్కగా హల్వా అనేది కూడా చక్కగా తయారైద్ది అనమాట. తర్వాత చూడండి, యాలకుల పొడి అనేది వేస్తున్నాను మంచి స్మెల్ కోసం. అయితే చాలా మంచి స్మెల్ చక్కగా ఉండిద్దండి. హల్వా కూడా మంచి టేస్ట్గా ఉండిద్ది అనమాట. నేనైతే వేసాను. ఇప్పుడు ఆ కొంచెం అంత నీరు అనేది కూడా లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు కూడా అట్లా గంటితో తిప్పుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు అట్లా చేసుకోవాలి. మనం ఇంతకు ముందుగా నేను జీడిపప్పులు ఇవన్నీ కూడా నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి చూపించలేదండి నేను, వీడియో చిన్న మిస్టేక్ వల్ల తెలియపోయాను అనమాట. అవి కూడా వేసుకున్నాను. మన ఇష్టం అండి, మన దగ్గర ఉంటే పిస్తా పప్పులు కానీ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర జీడిపప్పు ఒకటే ఉంది, అందుకని నేను అవి మాత్రమే వేసాను. చూడండి, హల్వా అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే జీడిపప్పులు అయితే మనం అందులో వేసేసుకొని తినడానికి రెడీ చేసుకోవచ్చు. మొత్తానికి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ అనమాట, ఇలా చేసుకుంటాం ఈజీగా ఉండిద్ది. ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు అనమాట. సింపుల్, నేర్చుకోవటానికి కూడా చేసుకొని తింటానికి త్వరగా అయిపోయింది. చూడండి, మనకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. లేదంటే ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. చూడండి, చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మా ఆయనగారు బయట కూర్చొని వలలు కడుతున్నారు. వాళ్ళకి ఇవ్వడానికి అయితే నేను వెళ్ళాను అనమాట. మా ఆయనగారు మా మరిది గారు బయట ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడానికి గిన్నెలకి పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చాను. మా ఆయనగారు అయితే బాగా ఇష్టంగా తిన్నారు, ఎందుకంటే ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. చాలా రోజుల తర్వాత చేసావు, ఎప్పుడు కూరలే చేస్తున్నావు, ఈరోజు స్వీట్ చేసావా, దేంతో చేసావు, కొబ్బరితో చేసావా, లేకపోతే ఎలా చేసావు, ఇదేంటి ఆయనకి తెలియదండి. నేను చేసింది కూడా ఇది ఎలా చేశాను, అసలు దేంతో చేశాను అనేది కూడా తెలియదు అనమాట. అందుకని నన్ను అడుగుతున్నారు, దేంతో చేసావు, కొబ్బరి తురుము లాగా ఉందని అంటున్నారు అనమాట. కాదు, అది క్యారెట్ తురుము, క్యారెట్ హల్వా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేసావని చెప్పి తింటున్నారు చాలా ఇష్టంగా. ఎప్పుడు కూరలే కాకుండా మధ్య మధ్యలో ఇలా స్వీట్ తయారు చేద్దామని అయితే ఇలా ట్రై చేశానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలపండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను స్వీట్ తక్కువేనండి తింటాం, కానీ మా పిల్లల కోసం, మా ఆయన కోసం అయితే ఇట్లా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది. ఓకేనండి, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.